नमस्ते शरण्ये शिवे सानुकम्पे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्यपादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे ఒకానొక స్థితిలో రోగం వస్తే హడిలిపోయేవాడు. అదే జ్ఞానం వచ్చిన తరువాత, భక్తి కలిగిన తరువాత ఓ గోరు చుట్టేసింది అనుకోండి, అంతకుముందు ఇంత చీము పొక్కేస్తే విలవిలలాడిపోయేవాడు. ఆ తర్వాత గోరు చుట్టేసింది, వాచిపోయి పోటు చెయ్యి ఇక్కడి వరకు ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు అంటాడు, గత జన్మలో ఈ వేలు ఎవరికిలా చూపించి బాధ పెట్టానో, ఈ జన్మలో గోరు చుట్టు వేసి గత జన్మలో చేసిన పాపాన్ని ఈశ్వరుడు ఇలా తీసేస్తున్నాడు, అనుభవించి పాపం పోగొట్టేసుకుంటానంటాడు. ఇప్పుడు భక్తి చేత దాన్ని తట్టుకునేటటువంటి శక్తిని ఇచ్చాడు. రోగనాశనమా కదా, రోగము ద్వారా పోగొట్టేసుకుంటున్నాడా లేదా? పాపం పోతోంది, గత జన్మ పాపం. వేరొకసారి రోగము వలన శరీరం పడిపోతోంది, సాక్షిగా చూస్తున్నాడు పడిపోతున్న శరీరాన్ని. ఓ, దీనికి ఊపిరి అందట్లేదు, ఇది కొట్టుకుంటోంది, దీనికి చెమట పడుతోంది, ఇది పడిపోతోంది. భగవాన్ రమణులు ప్రమేయం లేకుండా గమనించారు ఒకప్పుడు. ఇప్పుడే మహాజ్ఞానిగా మారిపోయారు. అప్పుడు రోగనాశనం చేశాడు. రోగనాశనం చేయడం అంటే ప్రథమ స్థాయిలో శరీరానికి ఆరోగ్యం కలగడం, తరువాత స్థాయిలో రోగాన్ని తట్టుకోవడం, ఆ పై స్థాయిలో సాక్షిగా నిలబడగలగడం. ఇది నేను నోటితో చెప్పినట్టు ఉండదు, చాలా కష్టం. ఒక జ్ఞాని యొక్క స్థితిని అర్థం చేసుకోవడం అంటే అంత తేలిక విషయం కాదు. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఒకప్పుడు భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వస్తే శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు పుండు పుట్టింది మోచేతి మీద, దాంట్లోంచి నెత్తురు కారిపోయేది. చూసిన వాళ్ళు అనేవారు, భగవాన్ రక్తం కారిపోతోంది అనేవారు. ఆయన అనేవారు ఇలా చూసి, ఓహో, ఆనాడు శమంతకమణి పచ్చ బంగారం పెట్టింది, ఇది శమంతకమణి ఎర్ర బంగారం పెడుతోంది అనేవారు. ఆయన సాక్షి దానికి. ఒకప్పుడు ఆయనకి శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత గదిలో పడుకోబెట్టి మంచం కింద హీటర్ పెట్టారు. హీటర్ పెడితే తెల్లవారేటప్పటికి ఒళ్ళంతా పొట్ల పండు విడిపోయినట్టు బద్దలైపోయింది, ఉబ్బిపోయి. డాక్టర్లు వచ్చి చూసన్నారు, ఇటువంటి ఆపరేషన్ చేసి ఇటువంటి ఔషధాలు వాడి ఇటువంటి కట్టు కడితే హీటర్ పెట్టకూడదు, ఎందుకు పెట్టారని అడిగారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చి అన్నారు, ఇదేంటి చల్లగా ఉంది, ఇబ్బంది పడతారు, పుండు నొప్పెడుతుందని హీటర్ పెట్టాం. హే భగవన్, మీరు రాత్రి పిలిచి చెప్పచ్చు కదా, హీటర్ పెడితే నాకు ఇలా అయిపోతుందని ఎందుకు చెప్పలేదు మీరు అని అడిగారు. ఆయన నవ్వి అన్నారు, డాక్టర్ల వంక చూపించన్నారు, వీళ్ళేమో దీనికి ఈ కురుపు కోసి కట్టు కడితే పోతుందని కోసి కట్టు కట్టారు, వీళ్ళేమో హీటర్ మంచం కింద పెడితే దీనికి బాగుంటుందని పెట్టారు. ఇదేమో పొట్ల పండులా విడిపోయి నాకు రెండూ నచ్చలేదండి, నేనేమో మూడింటిని చూస్తున్నానన్నారు. సాక్షి, రోగమునకు సాక్షి. ఇది నోటితో చెప్తే వస్తుందా? అందుకే జ్ఞానిని అనుకరించలేరు, అజ్ఞానిని అనుకరించరాదు. సాధన అంటే రెండిటికి మధ్యలో శాస్త్రాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. కాబట్టి ఊ అంటే రా అంటే అమ్మవారు రోగనాశనం చేస్తుంది, అందుకే దుర్గా. అదేదో కాకతాళీయంగా వచ్చిన నామం అనుకోకండి. రా రా అని నేను అన్నప్పుడు రకారంలో అకారం కూడా ఉంది. ఆ అకారము ఆ అన్నప్పుడు శత్రునాశనం చేస్తుంది. ఏది నశించాలని కోరుకోవాలంటే నిజంగా నీ యందు ఉత్తమ భావనే ఉంటే, ఈశ్వర నేను వాళ్ళకి సరిగా అర్థమై నా యందు వారికి ఉన్న శత్రుభావన పోవుగాక, వారు నాకు మిత్రులగుదురుగాక. మళ్ళీ ఏనాడో నన్ను ఇలా అపార్థం చేసుకున్న వాళ్ళు నేను చెయ్యి పట్టుకుని పరమ సంతోషంగా కలిసి బ్రతికే అవకాశాన్ని నాకు ఒక టాక్షించు, వారి యందు శత్రుభావన పోగొట్టు. అజాత శత్రువు అంటారు ధర్మరాజుని. పుట్టని శత్రువులు కలిగిన వాడు దుర్యోధనుడు లేడా? అంటే దుర్యోధనుడికి ధర్మరాజు గారు శత్రువేమో, ధర్మరాజు గారికి దుర్యోధనుడు శత్రువు కాడు, దాయాది. నువ్వు శత్రుభావనతో చూడకుండా బ్రతకగలిగిన శక్తి నీకు వస్తుంది. అలా బ్రతికితే అంతకన్నా మనశ్శాంతి లోకంలో ఇంకేముంటుందండి? ఎవరి యందు శత్రుభావన లేకుండా బ్రతకగలిగిన వాడికి శాంతి తప్ప ఇంకొక మాట ఏముంటుంది? అందుకే ఆ తల్లి శత్రుభావాన్ని పోగొడుతుంది. అంతేనా?
ఎప్పుడు బయట శత్రువులేనా? కాదు, లోపల 6 శత్రువులు ఉంటారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారా యా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదులు హెచ్చరిక చేస్తారు. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 శత్రువులు ఇక్కడ కూర్చుంటారు. ఇది పైకి రాకుండా శత్రువులను అదుపు చేసి ఉంచేటట్టు, ఆ శత్రువులను నియంత్రించగలిగిన శక్తి ఎవరిస్తుంది అంటే ఆ తల్లిస్తుంది. మీరు చూడండి, లోకంలో మాట అంటారు, కామక్రోధాలు వదిలేయండి అంటారు. వాటిని వదిలేయాలంటే నేను పట్టుకుంటే వదిలేస్తాను. నేను కాదు పట్టుకున్నది, అవి నన్ను పట్టుకున్నాయి. అవి ఎలా వదిలేస్తాయి అంటే, జలగ నన్ను పట్టుకుందనుకోండి, నేను జలగని పట్టుకుని వదులు అని లాగాను అనుకోండి, అది సాగుతుంది. వీడి జలగలా సాగుతున్నాడు రా అంటారు. అది వదలదు, లాగితే సాగుతుంది. జలగ వదిలేయాలనుకోండి, జలక్కి ఏదంటే చీకాకో అది ఎక్కడ పట్టుకుందో అక్కడ నోటి దగ్గర వేస్తే చాలా వదిలేస్తుంది. కాస్త ముగ్గట్టుకొచ్చి ఇలా వేశారనుకోండి, అది ఎక్కడ పట్టుకుని నెత్తురు పీలుస్తోందో అక్కడ ముగ్గేస్తే అది వదిలి కింద పడిపోతుంది. ఏది అసహ్యమో అది కనబడితే జలగ వదిలి కింద పడిపోయింది. పట్టుకున్న కామం వదిలేయాలంటే ఏ భావన మనసులోకి వస్తే కామము నియంత్రింపబడుతుందో ఆ భావన రావాలి. ఈ భావన కల్పించి పాపము చెయ్యకూడదనేటటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి ధృతి కలిగిన బుద్ధిని ఇవ్వగలిగినటువంటి తల్లి గకారము చేత ప్రతిపాదింపబడుతుంది. అందుకే దుర్గా. ఇప్పుడు తెలిసో తెలియకో అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి. కాలుతుందా కాల్దా? పసిపిల్లాడండి పాపం, ఏదో తెలియక ముట్టుకున్నాడు, బొత్తిగా వాడిని కూడా ఎక్కడ కాల్చేస్తానండి అంటుందా? కాల్చేస్తుంది. తెలిసో తెలియకో దుర్గా అన్నాడు. ఇప్పుడు దుర్గా అన్నందుకు ఈ 5 లక్షణములు ప్రసరిస్తాయి. పైగా దుర్గా అని ఎవరు అనగలరు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులు పలకం. స్వరపేటిక ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఆయన ఒక్కడే భగవన్నామాన్ని పలకగలడు. అటువంటి భగవన్నామాన్ని పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని పొంది ఉన్నటువంటి మనుష్యుడు భగవంతుని యొక్క సమస్త అవతారములలో ఉన్నటువంటి గుణములు పర్యవసించేటటువంటి పరిపూర్ణమైన పరమాద్భుతమైనటువంటి దుర్గానామాన్ని పలకడానికి వెచ్చించకపోతే అమ్మ అద్భుతమైన అన్నాన్ని అక్కడ వండి పెట్టినప్పటికీ, కడుపులో ఆకలి ఉన్నప్పటికీ తిననివాడు ఎటువంటి వాడో అటువంటి వాడు అవుతాడు. ఈశ్వరుడిచ్చిన స్వరపేటిక ఉంది, అమ్మ అక్కడే కూర్చునుంది, వీడు దుర్గా అనడం ఎవరు ఉద్ధరించగలరు ఇంకా? కాబట్టి కేవలము దుర్గా అనేటటువంటి నామము అంత గొప్పది. ఆ తల్లి యొక్క అనుగ్రహం అంతా 9 అంకె చేత ప్రతిపాదింపబడుతుంటుంది లోకంలో. అందుకే ఆవిడ అవతార వైభవం కూడా నవదుర్గా విశేషంగా ఆవిష్కరింపబడుతుంటుంది. మనకి చూడండి, నవదుర్గలు అంటారు. అందుకే శైలపుత్రి మొట్టమొదటి స్వరూపం. అలాగే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 దుర్గ యొక్క నామాలు. ఇవి నవదుర్గా విశేషాలంటారు. ఈ నవదుర్గా విశేషాల గురించి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క వైభవముగా చెప్పబడినటువంటి ఏ విశేషమైనా కూడా ఈ 9లోకే వెళ్ళిపోతుంది. శైలపుత్రి అన్నాను అనుకోండి, శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజానన పద్మార్క. అగజ అంటే గజ అంటే కదిలేది, అగ అంటే కదలనటువంటిది కొండ. ఆ కొండ యొక్క జ కుమార్తె పార్వతీదేవి. ఆమె యొక్క ముఖపద్మమునకు సూర్యుని వంటి వాడు కొడుకు విఘ్నేశ్వరుడు. అలా ఆ తల్లి కొండ యొక్క కుమార్తె. కొండకి కుమార్తెగా ఎందుకు వచ్చింది? పార్వతీదేవి వైభవం ఏమిటి అంటే, పార్వతీదేవికి సంబంధించినటువంటి సమస్త విశేషములు దుర్గలలో మొదటి దుర్గా స్వరూపంలోకి పరివసిస్తాయి. ఆ ఒక్క నామం యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, పర్వతరాజపుత్రిగా పార్వతీదేవి రావడానికి వెనక దాక్షాయణిగా ఉంది. దాక్షాయణిగా శరీరం వదిలి పార్వతిగా ఎందుకు వచ్చింది దగ్గర ప్రారంభం చేసి ఆ విశేషాలన్నీ మొదటి దుర్గా రూపంలోకి వచ్చేస్తాయి. అలా నవదుర్గల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత కొన్ని కోట్ల 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 జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పశుత్వముతో కూడినటువంటి వాసన బలమంతా కూడా క్షయమైపోతుంది. వాసనాబలం క్షయం అవ్వడం అంత తేలికైన విషయం కాదు. వాసన అంటే ముక్కుతో చూసేది అని అనుకోకూడదు.
వాసన అంటే మనసుకి ప్రీతికరమైనటువంటి విషయాలు. శరీరంలోంచి ప్రాణము ఉద్గతమైపోయే ముందు, పైకి లేచిపోయే ముందు మనస్సు పంచేంద్రియముల యొక్క శక్తుల్ని ఉపసంహారం చేసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలో ఉండగా నాకు అత్యంత ప్రీతికరమైనవేవో వాటిని మూట కట్టుకుని వెళ్ళిపోతుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది పిల్లలు చాలా చిన్న వయస్సులో రాగం పాడితే చెప్పేస్తారు ఇది ఫలానా రాగం అని. అంటే గత జన్మలో గొప్ప ఉపాసన చేసినటువంటి సంగీత విద్వాంసుడు. ఒక ఆయన చూడండి, భాగవతం ఓసారి ఇలా పద్యం చదువుతాడంతే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది అంటే గత జన్మలలో భాగవతాన్ని అంత ప్రీతితో ఉపాసన చేశాడు. ఈ జన్మలో ఇలా చూడగానే వస్తుంది. ఎందుకంటే భాగవతం మీద అనురక్తి అందువల్ల వచ్చేసింది ఆయనకి. రామాయణం ఇలా ఒకసారి చూస్తాడు, రామాయణ శ్లోకాలు, రామకథ, రాముడు, ప్రీతి, ఏమీ తెలియని వయస్సులో రాముల వారి మూర్తి వంక అలా చూస్తూ కూర్చుంటాడు. ఆ లలితాపరాభట్టారిక, కనకదుర్గమ్మ రూపాల వంక అలా చూస్తూ ఉంటాడు. గత జన్మ వాసన. ఇది దుర్వాసన అనుకోండి, ప్రమాదం. అందుకే కవల పిల్లలు పుట్టినా ఇద్దరి పిల్లల యొక్క అభిరుచి ఒక్కలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు అనురక్తి ఉంటుంది. చెడు విషయముల యందు వాసనాబలం ఉందనుకోండి, దాన్ని పోగొట్టుకోవడం మాట అలా ఉంచి ఈ జన్మలో మళ్ళీ కొన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ వాసనాబలాన్ని తీయడం ఇద్దరి వలన మాత్రమే సాధ్యం. ఒకటి గురువు వలన పోతుంది, రెండు పరదేవత యొక్క అనుగ్రహం చేత పోతుంది. గురువు వలన ఎందుకు పోతుంది అంటే గురువు సత్పురుషుడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ ఓ మాట అంటారు, ఏనుగు తొండానికి ఓ లక్షణం ఉంటుందంటే ఏనుగుకి, దానికి అలా నడిచి వెళ్ళిపోతూ ఎక్కడ ఏది కనపడినా తొండంతో పట్టుకుని కిందకి లాగుతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ అరటి చెట్టు కనపడింది అనుకోండి, ఆకులు లాగుతుంది, గెల లాగుతుంది. నేను ఒక చోట ఓ పీఠంలో చూశా, ఏనుగు ఆడవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పుల్లో పువ్వులు లాగుతుండేది. దానికి అదో సరదా. ఆ తొండం ఉత్తినే ఉండదు, ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది, ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది. మావటి పక్కన ఉన్నాడు అనుకోండి, అది తొండం ఇలా పైకెత్తగానే అంకుశంతో ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తుంది. గురువుతో కలవడం ఏనుగు పక్కన మావటి ఉండడంతో సమానం. నిజానికి మావటి బలవంతుడా, ఏనుగు బలవంతుడాలా? ఏనుగే బలమైన ప్రాణి. కానీ ఏనుగు బలహీనమైన మావటికి లొంగిపోయినట్టు గురువుకి తాను వశవర్తి అయినటువంటి శిష్యుడు, నేను ఇలా చేస్తే గురువుగారి శిష్యుడిని అనిపించుకోవడానికి అర్హత ఉంటుందా, నేను చెయ్యొచ్చా, ఇలా లొంగిపోతాడు. ఏం చేద్దామన్నా గురువుగారి జ్ఞాపకానికి వస్తారు. అది ఎలా ఉంటుంది అంటే మావటి చేతిలో అంకుశంలా ఉండి తొండం దిగిపోయినట్టు దిగిపోతుంది. పూర్వజన్మ వాసనల్ని కడిగేస్తాడు గురువు. అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణగన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతా నశంతి న దభాతి తస్కరః నైనా అమిత్రో వ్యథిరా దధర్షతి దేవాగిశ్చ జాభిర్యజతే దదాతి చ జ్యోగిత్తాభిः సచతే గోపర్వారేణుకకాటో అశ్నుతే న సగ్స్కృతత్రముపజంతి తా అభి ఉరుగాయమభజन्तస్య తా అను గావో మర్త్యస్య విచరంతి యజ్వనః గావో భగో గావ ఇంద్రో మే అచ్ఛాత్ గావः సోమస్య ప్రథమస్య భక్షః
इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृता मनसा चिदिन्द्रम् योऽयम् गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावतीः सूर्यवसगम् रिषन्ति शुद्धा प्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृन्द्यात् उपेदमुपपर्चनम् आसुघोषोपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री दुर्गा त्रिजगन्माता श्रीमत्कैलासवासिनी हिमाचल गुहा कांत माणिक्य मणिमण्डपा गिरिदुर्गा गौरहस्ता गणनाथ वृताङ्गना कल्पकारण्य संवीत मालती कुञ्ज मन्दिरा धर्म सिंहासनारूढा डाकिन्यादि समाश्रिता शुद्ध विद्याधरा मत्स्य मधुटी निकरस्तुता चिन्तामणिशिला क्लुप्त द्वारावळि गृहान्तरा कटाक्ष वीक्षणापेक्ष कमलाक्षि सुराङ्गना लीला भाषण संलोल कमलासन वल्लभा यामणोपनिषन्मन्त्र विलपच्छुक पुङ्गवा दूर्वादळ श्याम रूपा दुर्वार मद विह्वला नवकोरक सम्पच्छ्री कल्पकारण्य कुन्तला वेणी कैतक बर्हांशु विजित स्मर पट्टसा कच सीमन्त रेखान्त लम्ब माणिक्य लम्बिका पुष्पबाणशरालीढ घन धम्मिल्ल भूषणा फालचन्द्र कलाप्रान्त सत्सुधा बिन्दु मौक्तिका चूली कादम्बिनी श्लिष्ट चन्द्र रेखा ललाटिका चन्द्रमण्डल संयुक्त भौम कुङ्कुम रेखिका केशाभ्रमुक्त कोदण्ड सदृग्भ्रूलति काञ्चिता मारचापल सच्छुभ्र मृगनाभिविशेषका कर्णपूरित कल्हार काङ्क्षितापाङ्गवीक्षणा क्षीराशयोत्पलाकार विलसत्कृष्णतारका नेत्रपङ्केरुहान्तस्थ भ्रमद्भ्रमरतारका गरलावृत कल्लोल निमेषाञ्जन भासुरा तीक्ष्णाग्रधारा प्रद्युम्न शस्त्र प्रत्यस्त्र वीक्षणा मुखचन्द्र सुधा पूरलुठन्मीनाभलोचना मौक्तिकावृत ताटङ्क मण्डलद्वय मण्डिता कन्दर्पध्वजता कीर्ण मकराङ्कित कुण्डला कर्णरत्नौघ चिन्तार्क कमनीय मुखाम्बुजा कारुण्यस्यन्दिवदना गण्डमूल सुकुङ्कुमा ओष्ठबिम्बफलामोद शुकतुण्डाभनासिका तिलचम्पक पुष्पश्रीनासिकाभरणोज्ज्वला नासा चम्पक संस्रस्त मधुबिन्दुक मौक्तिका मुखपङ्कज किञ्जल्क मुक्ता जालसुनासिका साडुवेश मुखास्वाद लोलुपाधर पल्लवा శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
పసుపు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు